సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా కార్యకర్తల దగ్గరికి వచ్చాము. వారి యొక్క మాటల్లో ఈ ఊరి సమస్యలను తెలుసుకుంటాం. జగన్ ప్రభుత్వంలో మేము రోడ్లు కావాలని అడిగాము. ఒక రోడ్డు వేయలేదు, ఒక సీసీ రోడ్డు లేదు, ఒక సైడ్ కాలువలు లేవు, ఏ పనులు జరగలేదు. జగన్ ప్రభుత్వంలో రోడ్డు మీద నీరు చేరి మరీ అధ్వానంగా ఉన్నాయి. ఈ నీరు చేరడం వల్ల ఈ దోమలు ఎక్కువ అయ్యి టైఫాయిడ్ జ్వరాలు, మలేరియా జ్వరాలు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు ప్రజలు. ఈ ప్రతి కుటుంబంలో గేదెలు ఉంటాయి కాబట్టి వాటి నుంచి వేస్ట్ వాటర్ కూడా రోడ్డు మీదకే వస్తున్నాయి. వాటి వల్ల రోగాలు ఎక్కువ అవుతున్నాయి. మాకు ముఖ్యంగా సీసీ రోడ్లు కానీ సైడ్ కాలువలు కానీ కావాలని మేము లక్ష్మీ మేడంకి మనవి చేసుకుంటున్నాం. ఈ రోడ్లో నడిచేదానికి కానీ వాహనాలు వెళ్ళేదానికి కానీ ఇప్పుడు ఈ మోటార్ సైకిల్ వెళ్ళాలంటే మోపు తీసుకొని వెళ్తుంటే అది స్లిప్ అయ్యి మోపు కూడా గొంతులో పడుతుంది. అది ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ సమస్యలన్నీ తెలుసుకొని లక్ష్మీ మేడం గారు మాకు త్వరగా పనులు చేపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకసారి చూసినట్లయితే ఈ రోడ్లు ఏ దుస్థితికి పట్టిందో మనందరం కనిపిస్తూనే ఉంది. చింతలపాలెం గ్రామంలో ప్రతి ఒక్క బజార్కి ఇలాంటి దుస్థితి నెలకొన్నదని మనం చెప్పుకోవచ్చు. అలానే ఇక్కడ మేజర్ గా ఉన్న వాటర్ సమస్య అయితే ఇప్పుడు వెంకయ్య గారు మాట్లాడుతూ ఉన్నారు. చింతలపాలెం గ్రామంలో వాటర్ యొక్క సమస్యపై మన యువనాయకుడైనటువంటి నేల వెంకయ్య గారు మాట్లాడుతున్నారు. మనం ఈ మాటల్లో వాటర్ ప్రాబ్లం గురించి చెప్పండి. చేసింది లేదు. పైపులు వేసారు బజార్కి, పైపులు వేసారు కానీ ఎక్కడ పైపులు అక్కడే పగిలిపోతున్నాయి. నీళ్ళు అనేది వాటర్ బయటకు వస్తున్నాయి. ఇప్పటికి వాటర్ రిలీజ్ చేయలేదు. సూపులకే వాటర్ ట్యాంకు మా ఊర్లో ఉన్నది. ప్రతి ఇంటికి ప్రతి కుళాయి ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి నీరు అందించాలని, స్వచ్ఛమైన నీరు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆ ట్యాంకీలో నుంచి కింద గుంత ట్యాంకీ ఉంటే ఆ గుంత ట్యాంకీలో నుంచి ప్రజలందరూ నీళ్లు తీసుకెళ్తున్నారు. ఆ గుంత ట్యాంకులో దోమలు, ఈగలు, ఎక్కువగా పురుగులు ఉంటున్నాయి. దానివల్ల ఆ నీళ్ళ వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. ఆ నీళ్లు తాగి రోగాలు, జ్వరాలు అవి వస్తున్నాయి. వాటిని కూడా చూసి కొద్దిగా కంట్రోల్ చేసి ప్రతి ఇంటికి ప్రతి కుళాయి బిగించి నీళ్ళు అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సమస్యపై మీరు ఎవరితో మాట్లాడలేదా? మేము వాటర్ ట్యాంక్ గురించి అధికారులకు చెప్పాము. వాళ్ళు వచ్చి చూసి ఏదో డ్యామేజ్లు ఉన్నాయని వదిలేశారు. ఇప్పటికి నీళ్ళు అనేది వదలలేదు. కట్టించారే కానీ ఓపెన్ కూడా చేయలేదు. ఓకే అన్న, అలానే మన చింతలపాలెం గ్రామంలో ఎస్సీ కాలనీ యొక్క పబ్లిక్ టాయిలెట్స్ కనీసం మరుగుదొడ్లు కూడా లేని దుస్థితి మనకు కనబడుతుంది. ప్రజలు వచ్చి మనకి చెప్పుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దాని గురించి వెంకయ్య గారు తన మాటల్లో మనకి చెప్తారు. పబ్లిక్ టాయిలెట్స్ అనేది బాత్రూమ్ లేక ఇబ్బంది చాలా గురి అవుతున్నారు. రోడ్ల మీద అమ్మిటి ఇబ్బంది చేస్తున్నారు. పోయేదానికి అధ్వానంగా ఉన్నాయి. వాళ్ళకి ఎమ్మిటే బాత్రూమ్లు కట్టించాలని కోరుకుంటున్నాను. వాళ్ళకి కాలనీలు కూడా కొన్ని లేవు. కాలనీలు కూడా ఇప్పించి వాళ్ళకి రోడ్లు, సైడ్ కాలువలు, వసతులన్నీ చేకూర్చాలని మనస్ఫూర్తిగా మేడంని కోరుకుంటున్నాం. అలాగే 7 దాటితే కనీసం ఒక్క మనిషి కూడా రోడ్ల మీద కనపడిన దుస్థితి అయితే మనకి చింతలపాలెం గ్రామంలో కనిపిస్తూ ఉంది. 7 దాటిన తర్వాత ఒక స్ట్రీట్ లైట్లు కూడా ఎలగపోవడం మరీ ఘోరంగా మనం చెప్పుకోవచ్చు. దీని గురించి మన యువనాయకునైనటువంటి నేల వెంకయ్య గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. లైట్లు అనేది వైసీపీ ప్రభుత్వం గెలిచిందనే కానీ గెలిచిన కాడ నుంచి ఒక్కసారి వేశారు. ఒకసారి వేసి ఆ లైట్లు అనేది వారానికే వెలగటం ఆగిపోయినాయి. ఇంకా అప్పటి నుంచి అసలు వేయలేదు. దీని గురించి చాలా ఫైట్ చేసాము. సెక్రటరీని కూడా అడిగాము. ఆ సెక్రటరీ అసలు పట్టించుకోలేదు. అసలు లైట్లు ఇప్పుడు కూడా లేవు. చీకట్లోనే నడవాల్సి వస్తుంది. నైటు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రాను బాను ఈ రోడ్లు, ఈ గుంతల రోడ్లలో ఈ బురదలో నడుచుకుంటా పోవటం చాలా ఇబ్బందిగా, అధ్వానంగా ఉంది. అది కూడా ఎన్నికలు చూసి
త్వరగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పంచాయతీకి ఫండ్స్ వదులుతూ ఉన్నారని చెప్తున్నారన్న ప్రభుత్వాన్ని అడిగితే, మరి మీ ఊరికి మన గ్రామానికి ఎందుకని ఒక్క స్ట్రీట్ లైట్ కానీ, కనీసం రోడ్లు కానీ, అలానే మున్సిపాలిటీ వాళ్ళు కానీ రోడ్ల మీద దిబ్బలేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. వీటి గురించి మీరు ఏమన్నా మాట్లాడగలరా? పంచాయతీకి డబ్బులు వచ్చినా చింతలపాలెనికి అనేది ఏ అభివృద్ధి లేదు, ఏ పనులు జరగలేదు. ఆ డబ్బులన్నీ వాడికే వాడుకుంటున్నారు కానీ చింతలపాలెం చింతలపాలెం అనేది ఒక గుర్తింపు లేని ఊరిగా తయారయ్యాం. దీనికి ఏ పని జరగటం లేదు. ఏ పని కావాలన్నా ఏ ఆఫీసర్ కాడికి పోయినా, ఏ పని జరగాలన్నా ఒక గుర్తింపు లేని ఊరిగా అసలు పట్టించుకోవటం మానేశారు. దీన్ని ఎవరైనా అధికారులు కానీ, నాయకులు కానీ పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఫైనల్గా తెలుస్తుంది ఏంటంటే, పొదుగురుపాడు పంచాయతీ అనే గ్రామంలో ఒక చింతలపాలెం అనే గ్రామం కూడా ఉంది అని ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క ఆఫీసరు తెలుసుకోవాల్సిందిగా ఈ ప్రజలైతే కోరుకున్నట్లు మనకు అనిపిస్తూ ఉంది. అలానే వీళ్ళకంటూ చింతలపాలెం అనే గ్రామానికంటూ ఒక ఐడెంటిఫికేషన్ అంటే ఒక గుర్తింపు ఉండి ఈ ఊరికి స్పెషల్గా పనులు జరగాలని వీళ్ళందరూ కోరుకున్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. దీని గురించే ప్రజలందరూ అడుగుతున్నట్లుగా మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయంగా కోరుచున్నాము. అలానే మన లక్ష్మీ అక్క గారి ఆధ్వర్యంలో ఈ ఊరు ప్రజలు ప్రజా సమస్యలు లేని ఒక మంచి గ్రామంగా, ఒక మంచి పల్లెటూరుగా నెలకొంటుందని ఆశిస్తూ